మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల పరిధిలోని సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు 3649 నోటిఫికేషన్ ఇస్తే 3553 సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని ఓటర్ లిస్టుల్లో సరిగా లేకుంటే ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి. మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 96 ఇంకా ఖాళీ ఉన్నాయి. ఆ 96 టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ వివిధ సంఘాల్లో ఉన్నాయి. ఈ 96 కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు. కానీ ఈ 96 కూడా ప్రతినిధులు ఉండాలి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ 96 ఖాళీలను భర్తీ చేయమని ఎవరైనా ముందుకు వచ్చి పేర్లు మాకు కావాలని చెప్పి అడిగితే వాటిల్లో వాళ్ళు అన్ని శిస్తులు కట్టారా, పన్నులన్నీ పూర్తయినాయా, ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయా, ఇవన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఈ 96 పేర్లను కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. సాగునీటి చట్టంలో జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు. ఎన్నికలు జరగకుండా శాంతి భద్రతల సమస్య వచ్చి కానీ మరేదైనా సమస్యతో ఆగిపోతే ఆగినటువంటి సభ్యత్వాలన్నీ కూడా నెల్లూరు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారే దాన్ని నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే దాదాపు 486 ఈ నీటి సంఘాలకి అధ్యక్షులు రావాల్సి ఉంటే జరిగిన ఎన్నికల ప్రకారం 432 సంఘాలకి అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. మిగిలినటువంటివి కేవలం 9 మాత్రం ఉన్నాయి. ఈ 9 కూడా అధ్యక్షుల ఎన్నిక కావాలి అంటే సభ్యుల యొక్క నామినేషన్లు పూర్తయిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వాటర్ యూజర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాడా అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ కమిషనర్ గారు అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. 9 మాత్రం ఈ జిల్లాలో ఖాళీ ఉన్నాయి. ఉపాధ్యక్షులు కూడా 486 నెల్లూరు జిల్లాలో పోటీ చేసి చేయాల్సింది ఉంటే 476 ఉపాధ్యక్షులు పూర్తయ్యారు. 10 మాత్రం మిగిలిపోయాయి. ఈ 10 ఉపాధ్యక్షుల్ని కూడా కాడా కమిషనర్ గారే ఇక్కడి నుంచి పంపించే నివేదికలను ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకొని వారు ఆ 10 మంది ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్నికల ప్రక్రియ. ఈ ప్రక్రియ దాదాపుగా 98-99% ఇప్పటికీ పూర్తయింది. ఇక మిగిలింది ఒకటి ఉంది, ప్రాజెక్ట్ కమిటీలు. ప్రాజెక్ట్ కమిటీలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలకి ఎన్నికయ్యారో వాళ్ళే ప్రాజెక్ట్ కమిటీలకి ఓటర్లు అవుతారు. వాళ్ళల్లో ఒకరిని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకోవాల్సింది ఉంటుంది. అట్లా సోమశిల ప్రాజెక్టుకు ఒకటి ఉంది. మేజర్గా పెండాన్ డెల్టా సిస్టమ్కి కూడా ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంది. ఇవి రెండు కాక మనకి 2 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్కి కూడా ప్రాజెక్ట్ కమిటీలు మీడియం ఇరిగేషన్లో ఉన్నాయి. దానికి కూడా ఎన్నికలు రేపు 21వ తారీఖున జరగాలి. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా
నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన సోమశిల ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలుగు గంగ అందరు ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఉండి పని చేయడం జరుగుతుంది. ఈ 21వ తారీఖున ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, మేజర్ ఇరిగేషన్లో ఉన్న 2 ప్రాజెక్టులు పెద్ద వాటికి కూడా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అన్నీ కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. మాకు కూడా నిన్న టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళల్లో ఎవరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నికైతే బాగుంటుందని స్థానికంగా ఉన్నటువంటి మీరందరూ అభిప్రాయపడతారో ఆ అభిప్రాయాల మేరకు మీ నివేదికలు పంపండి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశాక పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇది ఉన్నటువంటి విధానం. కాబట్టి ఈరోజు సాయంత్రంకంతా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ద్వారా ఈ ప్రాజెక్ట్ కమిటీలకి ఎవరినైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆ పేర్లు ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. 21వ తారీఖు ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విధానంలో కానీ